సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16న జపాన్ పర్యటనకు బయలుదేరుతున్నారు. సీఎం వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల ప్రతినిధి బృందం పర్యటనలో పాల్గొంటారు. కాగా ఏప్రిల్ 16 నుండి 22 వరకు జపాన్లోని టోక్యో, మౌంట్ ఫుజీ, ఒసాకా, హిరోషిమాల్లో సీఎం బృందం పర్యటించనుంది. ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభిస్తుంది. అంతేకాకుండా ఆ దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం సమావేశం కానుంది. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై ప్రధానంగా చర్చలు నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16న జపాన్ పర్యటనకు బయలుదేరుతున్నారు. సీఎం వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, 16న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మొత్తంగా ఇప్పటికే ఎన్నోసార్లు పలుమార్లు కూడా విదేశీ పర్యటనలు, పెట్టుబడులే లక్ష్యంగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అయితే చాలా కీలకంగా అడుగు వేస్తూ చాలా శరవేగంగా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో అయితే మాత్రం ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం జపాన్ పర్యటనకు వెళ్తున్నారు. జపాన్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో మొత్తంగా అధికారులంతా కూడా ఈ సంబంధిత ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేశారన్నట్లుగానే చెప్పాలి. ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ లో పర్యటిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి సంబంధిత అధికారుల బృందం కూడా ఆయన వెంట వెళ్తున్నారు. ప్రధానంగా అయితే మాత్రం ఇటు టోక్యో, అదేవిధంగా మౌంట్ ఫుజీ, ఒసాకా, హిరోషిమాల్లో సీఎం బృందం అయితే పర్యటించబోతుంది. మొత్తంగా 2025కు సంబంధించినటువంటి ఒసాకాలో వరల్డ్ ఎక్స్పో కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ తెలంగాణ పెవిలియన్ కూడా ప్రారంభించబోతున్నారు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. మొత్తంగా ఈ వీరితో పాటు పలువురు అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను కూడా కలిసి తెలంగాణకి కొన్ని పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి లక్ష్యంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన జరగబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ తేజ. నేడు మంచిర్యాల జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు